హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు 15వ భాగాన్ని వినిద్దాం. ఇప్పుడు చెప్పురా, వాడే అని ఎలా తెలుసుకోవడం అంటూ చూస్తాడు అర్జున్. ముందు నేను చెప్పిన పని ఏమైంది అన్నాడు అరవింద్. అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అదే షాపింగ్ మాల్లో జాబ్ చేస్తున్నారా ఆయన అడిగాను. ఇంకో 15 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ దీనివలన యూజ్ ఏముంటుందంటావు? ట్రై చేద్దాంరా, ప్రయత్నం చేయనిదే ఎలా తెలుస్తుంది? అర్చన విషయంలో వదిలేదే లేదు అన్నాడు అరవింద్. అసలు వాడే అని ఎందుకు అనిపిస్తుంది అన్నాడు అర్జున్. ఎందుకంటావేంట్రా, మొదటి నుండి నా మీద పగ ఉంది వాడికే. ఇంకా ర్యాగింగ్ విషయంలో కాలేజీలో ఫస్ట్ డే అర్చనని వాడిని కొట్టి వాడి దృష్టిలో పడింది. ఇప్పుడు అర్చన నా మరదలని, తనంటే నాకు ప్రాణమని తెలుసుకుంటాడు. వాడికి అర్థమైంది అర్చన నా బలం బలహీనత రెండు. అందుకే ఈ కాలేజీలో అర్చనని నన్ను టార్గెట్ చేసే అవసరం ఒక్క ఆ కిరణ్ గారికే ఉంది. వాడిని మనం సాక్ష్యం లేకుండా ఏమీ చేయలేమని ముందే తెలుసు కదరా అన్నాడు అర్జున్. అందుకే మనకి సాలిడ్ ప్రూఫ్ కావాలరా వాడే అని అంటుండగా అర్జున్కి కాల్ వస్తుంది. ఏమైందిరా అంటూ చూస్తాడు అరవింద్. అంకుల్ కాల్ చేశారు. ఆ రోజు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఒక పర్సన్ వచ్చారట. అతని డ్రెస్ సెలెక్ట్ చేసి బిల్ పే చేశాడట. ఒక 5 మినిట్స్లో ఫుటేజ్ సెండ్ చేస్తానన్నారు. మరి ఆ డ్రెస్ తీసుకున్న వ్యక్తి? అలా ఎవరూ లేరట. నాకెందుకో వాడు కూడా ఆ కిరణ్ మనిషి అయ్యుంటాడు. అందుకే రెండోసారి నువ్వున్నప్పుడు తీసుకొని చిచ్చాడు, నీకు డౌట్ రప్పించడానికి. అరవింద్ అసహనంగా ఫీల్ అవుతాడు. ఇంతలో వీడియో మెసేజ్ వస్తుంది. ఇద్దరు వీడియో చూసి షాక్ అవుతారు. ఈ వ్యక్తి ఎవర్రా? వీడు కిరణ్ కాదు. ఈ డ్రెస్ సెలక్షన్ కిరణ్ది కాదు అనుకుంటాడు అరవింద్. ఇది మనం ఊహించవచ్చు అరవింద్, వాడికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఇప్పుడెలా అనుకుంటూ ఉంటాడు అరవింద్. రే, మార్నింగ్ మా ల్యాండ్లైన్కి కాల్ చేశాడు. ఈ నెంబర్ ఎవరితో తెలుసుకోవాలి. దాని పని ఎంతవరకు వచ్చింది? అది బావకి కాల్ చేశాను. తన ఫ్రెండ్ టెలికాం కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి విషయం చెప్పాడు. నాకు అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నేను మీ ఫోన్ నెంబర్ చెప్పాను. ఏ నెంబర్ నుంచి వచ్చింది అని అతని ప్రూఫ్స్ అన్నీ వెరిఫై చేసి చెప్తానన్నాడు. ఇంకా కాసేపట్లో తెలుస్తుంది. కానీ అరవింద్, మనం ఇవన్నీ చేసుకుంటే డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కదరా. ఎలా ఇస్తాంరా? లెటర్ వలన యూజ్ లేదు. ఎందుకంటే వాడే రాశాడన్న గ్యారంటీ లేదు. అందులో నేమ్ మెన్షన్ లేదు. అర్చన గురించి వాయిస్ మెసేజ్ బయట పెట్టలేం. ఆ నెంబర్ వాడిదే అని చెప్పలేం. ఇంకా ల్యాండ్లైన్ నెంబర్కి వచ్చిన నెంబర్ తెలీదు. ఇవన్నీ తెలియాలి. ముందు తెలియని ఇంతలో అర్జున్ నెంబర్కి కాల్ వస్తుంది. ఏమైందిరా చెప్పు అంటూ చెప్తాడు అరవింద్. ఆ కిరణ్ చాలా ప్లాన్డ్గా చేశాడురా. వాడు నీకు పెట్టిన మెసేజ్, మీకు ఫోన్ చేసిన నెంబర్ 2 గోపి పేరుతో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా సిగ్నల్స్ కూడా లాస్ట్ కాల్ మీ ఏరియా దగ్గర నుండే ఉంది. అంటే ఇది గోపి కాదని అర్థమైంది. కానీ వాడే అని తెలియలేదు కదరా. అవసరం లేదు, నాకు ఫుల్ క్లారిఫికేషన్ వచ్చింది. ఇది ఖచ్చితంగా వాడి పని. వాడికే ఆ అవసరం ఉంది. మరి ఏం చేద్దాం అని అనుకుంటుండగా మళ్ళీ అరవింద్ నెంబర్కి కాల్ వస్తుంది. అదే నెంబర్ నుండి. అరవింద్ షాక్ అయి సహనం నశిస్తుంది. కోపంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల నుండి గట్టిగా నవ్వు వినపడుతుంది. హహహా అంటూ నవ్వుతూ, ఏమైంది అరవింద్? అయిపోయిందా నీ ఎంక్వైరీ? దొరికాయా రుజువులు అంటూ నవ్వుతాడు ఆ వ్యక్తి. నువ్వు ఎప్పటికీ కనిపెట్టలేవు అరవింద్. నువ్వు ఒకవేళ కనిపెట్టినా నన్ను ఏమీ చేయలేవు. నీకు తెలీదు నా పలుకుబడి ఎంతవరకు అన్నది. నీ మరదల్ని నాకు వదిలే, నేను దాన్ని చాలా సంతోషపెడతాను. నా స్టైల్లో. నువ్వు కరెక్ట్ కావు అంటూ నవ్వుతాడు. ఒక్కసారిగా అరవింద్ కోపం కంచెలు తెంచుతుంది. ఏమైంది అరవింద్? కోపం వస్తుందా? నీ మరదలికి నువ్వు కరెక్ట్ కాదనగానే, సరే ఒక పని చేద్దాం. నీ మరదల్ని నువ్వే పెళ్లి చేసుకో, కానీ దాని అందాన్ని నాకు వదిలే. దాని అందం నాది, నీ మరదలు నీది అంటూ నవ్వుతాడు ఆ వ్యక్తి. అరవింద్ కిరణ్ అంటూ అరుస్తూ కోపంతో పరిగెడతాడు. అర్జున్ కంగారుగా అరవింద్ని ఆపడానికి అరవింద్ వెనక వెళ్తాడు. అరవింద్ ఆగురా. అరవింద్ చూడు, వాడు నీ కోపాన్ని రెచ్చగొడుతున్నాడు, విను అంటూ ఆపుతున్నా కూడా, లేదురా, వాడు ఈరోజు నా చేతిలో చావాలి అంటూ పరిగెడతాడు. కిరణ్ క్లాస్కి వెళ్తాడు. కిరణ్ అంటూ పరుగున వెళ్ళి కిరణ్ కాలర్ పట్టుకుని క్లాస్లో అందరి ముందు కొట్టడం మొదలు పెడతాడు. క్లాస్లో స్టూడెంట్స్, లెక్చరర్ అందరూ ఆపుతున్నా కొట్టడం ఆపకుండా కొడుతూనే ఉంటాడు. అరవింద్ స్టాప్ ఇట్ అరవింద్, నువ్వు ఇలా క్లాస్లో బిహేవ్ చేయడం బాగోలేదు. స్టాప్ ఇట్ అరవింద్ అంటున్నా కొడుతూనే ఉంటాడు. అరవింద్ కొడుతూ, వాగరా, అర్చన గురించి వాగు, ఇప్పుడు నిన్ను బ్రతకనివ్వను అంటూ కొడుతూ ఉంటాడు. కిరణ్ మాత్రం ఒక్క దెబ్బ కూడా అరవింద్పై చెయ్యి వేయకుండా దెబ్బలు తింటూ ఉంటాడు. అర్జున్ అర్చన దగ్గరికి వెళ్ళి అర్చనని తీసుకొస్తాడు. అర్చన పరుగున వచ్చి అరవింద్ని చూసి భయపడి బావా అంటూ అరుస్తూ అరవింద్ దగ్గరికి పరుగు తీసి అరవింద్కి అడ్డుపడుతుంది. బావా ఆగు, బావా ఆగు అంటూ అరవింద్ని ఆపుతుంది. అర్చు అడ్డులే, ఇంతటికి కారణం వీడే. ఇదంతా వీడే చేశాడు. అడ్డులే అర్చు, వీడు చేసిన పాపాలకి శిక్ష పడాలి. అడ్డులే అంటూ అరుస్తాడు. బావా అతని మీద చెయ్యి పెడితే నీ అర్చన మీద ఒట్టే అంటూ చూస్తుంది. ఒక్కసారిగా అరవింద్ ఆగుతాడు. అర్చు అంటూ అరుస్తాడు.
అర్చన అరవింద్ని లాక్కుని వెళ్ళిపోతుంది. అర్చన అరవింద్ వెనకాల అర్జున్ కూడా వెళ్తాడు. బావా, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అతన్ని కొడుతున్నావు? ఎందుకంటే ఇదంతా చేసింది వాడే అర్చన. వాడికి మాత్రమే అవసరం ఉంది. ఆ రోజు నీకు వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా చేసి ఈరోజు నాతో నీ గురించి అంటూ ఆగి ఫోన్లో విన్న మాటలు తలుచుకుని దుఃఖంతో అర్చన మెడ చుట్టూ చేతులు బిగించి హత్తుకుంటాడు, కన్నీరు జారవిడిస్తూ. బావా అంటూ హత్తుకుని ఏడుస్తుంది. కానీ అరవింద్, ప్రూఫ్ లేకుండా వాడిని కొట్టావు. అది అందరి ముందు, ముఖ్యంగా క్లాస్ జరుగుతున్నప్పుడు. నీ కెరీర్ గురించి ఆలోచించావా అన్నాడు అర్జున్. అర్చనకి దూరంగా జరిగి ఐ డోంట్ కేర్ ఆఫ్ చంపేవాడిని అర్చన అడ్డు రాకపోతే అనగానే బావా అంటూ కోపంగా చూస్తుంది కన్నీటితో. ఇంతలో ప్యూన్ వచ్చి అరవింద్ని ప్రిన్సిపల్ పిలుస్తున్నట్టు చెప్తాడు. అర్చన, అరవింద్, అర్జున్లు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు. అక్కడ కిరణ్ దెబ్బలతో నిలబడి ఉంటాడు. అరవింద్ కిరణ్ని చూసి కోపంతో రగిలిపోతాడు. అర్చన అరవింద్ చేతిని పట్టుకుంటుంది. అప్పటికే కాలేజ్ ఫెస్ట్ గురించి మాట్లాడడానికి వచ్చిన డీన్ కూడా అక్కడే ఉంటారు. అరవింద్, నీ నుండి ఇలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లాస్ జరుగుతుండగా అందరి ముందు, ముఖ్యంగా లెక్చరర్ అడ్డుపడుతున్న కిరణ్ మీద చేయి చేసుకున్నావు. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అన్నాడు ప్రిన్సిపల్. అరవింద్ ఇంకా కోపంతో కిరణ్ వైపే చూస్తూ ఉంటాడు. అర్జున్ జరిగింది చెప్తాడు. మీ దగ్గర సాక్ష్యం ఉందా ఇదంతా కిరణే చేశాడని అన్నాడు ప్రిన్సిపల్. లేదు అంటాడు అర్జున్. నా దగ్గర ఉంది సార్ అంటుంది అర్చన. అరవింద్, అర్జున్, కిరణ్లు షాక్గా చూస్తారు. ఏంటి ఆ సాక్ష్యం అంటూ చూస్తారు ప్రిన్సిపల్, డీన్. మీ దగ్గరే బైక్ పార్కింగ్ ప్లేస్మెంట్ దగ్గర సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఒకసారి చూడండి అంటుంది అర్చన. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అంటే ఏంటి అర్చన? మా బావ అక్కడే ఉండి అర్జున్ అన్నయ్యతో మాట్లాడాడు. అక్కడే బావకి కాల్ వచ్చింది. బావతో మాట్లాడిన వ్యక్తి తనని అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టే బావ ప్రూఫ్ కోసం ఏం చేస్తున్నాడు, తనకి సాక్ష్యం దొరికిందో లేదో అతనికి తెలిసి కావాలనే బావ ఎమోషన్స్ని రెచ్చగొట్టాడు అనగానే ప్రిన్సిపల్ ఫుటేజ్ చెక్ చేస్తాడు. అందులో అరవింద్కి కొంచెం దూరంలో ఒక వ్యక్తి అరవింద్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు, తనకి కాల్ చేసినట్టు ఉంటుంది. కానీ వారి ముఖాలకి మాస్క్ ఉండడంతో పోల్చుకోలేకపోతారు. అందరూ షాక్గా చూస్తారు. చూశారు కదా సార్, ఇది బావ ఎమోషన్స్తో ప్లే చేయడానికి చేసిన కాల్. బావకి ఇతని మీద డౌట్ రావడంతో ఆ కాల్ తనే చేశాడనుకుని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి కొట్టాడు. తన ప్లేస్లో ఎవరున్నా ఆ వ్యక్తి మాటలకు అలాగే రియాక్ట్ అవుతారు. కానీ సార్, అది నేను మాట్లాడలేదు. నేను ఈ టైంలో క్లాస్లోనే ఉన్నాను. దానికి లెక్చరే సాక్ష్యం అన్నాడు కిరణ్. ఒప్పుకుంటాను ఇది కిరణ్ కాదని, కానీ ఇతను కాలేజ్ ఫస్ట్ డే నేను ర్యాగింగ్ విషయంలో బుద్ధి చెప్పానని నాకు వార్నింగ్ ఇచ్చాడు. దానికి కాలేజ్ మొత్తం సాక్ష్యం అంటుంది అర్చన. అయితే అది నేనే అయిపోతానా అన్నాడు కిరణ్. కాకపోవచ్చు, కానీ నీ మీద అనుమానం రావడానికి అవకాశం నువ్వు ఇచ్చావు కదా అంటూ ప్రిన్సిపల్ వైపు చూసి మీరే చెప్పండి సార్, మీ అమ్మాయికి ఎవరైనా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇలాగే ఎవరో ఒక మిస్బిహేవ్ చేసి ఇలా అసభ్యకరంగా మాట్లాడితే మీకెవరి మీద అనుమానం వస్తే మీరు ఏం చేయాలనుకుంటారు అంటూ చూస్తుంది. అందరూ సైలెంట్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దానికి వీడు నన్ను కొడితే దెబ్బలు తిని సైలెంట్గా ఉండాలా? వీడికి శిక్ష పడి తీరాలి అంటూ చూస్తాడు కిరణ్ ప్రిన్సిపల్ వైపు. అన్నిటికన్నా ముందు వాడు నాకు సారీ చెప్పాలి అన్నాడు. బావా కిరణ్కి సారీ చెప్పడు అంటూ చూస్తుంది అర్చన. కానీ అర్చన, దీనికి ఒక సొల్యూషన్ కావాలి కదా. ఒకవేళ సారీ చెప్తే కిరణ్ బాధ కొంత తగ్గుతుంది అన్నాడు ప్రిన్సిపల్. అలా అయితే బావ బదులు నేను సారీ చెప్తాను. నా బావ నేను ఒకటే అంటుంది. లేదు, నువ్వు సారీ చెప్పడానికి వీల్లేదు అర్చన అంటూ చూస్తాడు అరవింద్. కానీ బావా. లేదు అన్నానా? ఇప్పుడు నువ్వే అన్నావు నువ్వు నేను ఒకటే అని. ఇప్పుడు నువ్వు చెప్తే నేను చెప్పినట్టే. నువ్వే ఆలోచించుకో. ఇప్పుడు నేననీయమేంటి? కిరణ్ని చూస్తూ వీడే చేసినట్టు సాక్ష్యం లేకపోవచ్చు, కానీ వీడి ఇంకొకరితో నేనైనా చేయించి ఉండొచ్చు కదా సార్. కానీ ఈ పని చేయించడానికి కేవలం వీడికే అవసరం ఉంది, నీ మీద పగ తీర్చుకోవడానికి అంటూ చూస్తాడు అర్చన వైపు. అరవింద్, నువ్వు ఇలాగే చేస్తే నీ మీద యాక్షన్ తీసుకోక తప్పదు అన్నాడు ప్రిన్సిపల్. సార్, మీకు వీడేంటో తెలుసు. వీడు చేయలేదంటే మీరు నమ్ముతున్నారా? అరవింద్, ఇక్కడ కావాల్సింది నమ్మకం కాదు, సాక్ష్యం. అర్చన పట్ల ఎవరో రాంగ్ కాల్ చేయడం నిజం, కానీ అది కిరణ్ చేశాడని సాక్ష్యం లేదు సార్. కానీ ఎవరు చేశారో తెలుసుకునే అవకాశం లేకపోలేదు కదా. అందరూ మరలి అర్చనను చూస్తారు. అవును సార్, మాట్లాడిన ఆ వ్యక్తి డ్రెస్ మీరు కొంచెం చూస్తే అతనెవరో ఆ డ్రెస్ ద్వారా తెలుస్తుంది అనగానే అర్చనను చూస్తూ నోరు ఎల్లబెడతారు అందరూ. ఇంత టెన్షన్లో కూడా తన బ్రెయిన్ అంత చురుగ్గా ఆలోచిస్తున్నందుకు ప్రిన్సిపల్ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఆ డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఎక్కడా కనపడ్డు. అందరూ షాక్ అవుతారు. సార్, మెయిన్ గేట్ ద్వారా ఎవరైనా వెళ్ళారేమో చూడండి. అక్కడ కనపడదు. అంటే కాలేజీ లోపలే ఉన్నాడు. సార్, ఎవరి క్లాస్లో వారిని వెళ్ళమనండి. క్లాస్ లెక్చరర్స్ని, స్టూడెంట్స్ బ్యాగ్స్ని చెక్ చేయండి. సార్, ఏంటిది? ఇక్కడ అరవింద్ నన్ను కొట్టాడని నేను కంప్లైంట్ ఇస్తే మీరు ఇదంతా చేస్తూ వీడిని కాపాడాలనుకుంటున్నారా అంటూ రెచ్చగొడతాడు.
ఇది ఎవరు చేసినా అవమానం నాకు జరిగింది. నాకు వీడు సారీ చెప్పకపోతే వీడికి శిక్ష పడాలి. అది మీరు వేస్తారా లేదా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అంటూ చూస్తాడు కిరణ్. చూడు కిరణ్, ఇది కాలేజ్ ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇది బయటికి వెళ్తే కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది. ఇక్కడ అర్చన కూడా స్టూడెంటే. కాలేజీలో ఒక అమ్మాయిని ఈ విధంగా అల్లరి పెడుతున్నారంటే కాలేజీకే బ్యాడ్ నేమ్. అరవింద్ చేసింది తప్పే, కానీ ముందు అర్చన విషయం తేలాలి. సార్, ఈ అమ్మాయికి బయట ఎవరెవరితో గొడవలు ఉన్నాయో నాకు అనవసరం. నాకు వెంటనే న్యాయం జరగాలి అంటూ గొడవ పడతాడు కిరణ్. అయితే సరే సార్, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఇదొక్కటే ఇంక మార్గం అనగానే అందరూ షాక్గా చూస్తారు. అవును సార్, కిరణ్కి మా బావకి శిక్ష ఎలాగైనా వేయించాలన్న పగ నాకు, మా బావకి అతనెవరో తెలియాలి. కంప్లైంట్ ఇస్తే 2 అయిపోతాయి కదా. వాళ్ళే వచ్చి దీన్ని ఒక కొలిక్కి తీసుకుని వస్తారు. ఇప్పుడు కిరణ్ వదిలినా నేను వదలను అంది అర్చన. అచ్చు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఇది ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అన్నాడు అరవింద్. అందుకని తప్పు చేసిన వాడిని వదిలేస్తామా? నెవర్. ఈ అర్చన ఎప్పటికీ ఇది జరగనివ్వదు. నేను కంప్లైంట్ ఇస్తాను. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ డ్రెస్ కొన్నది, బిల్ పే చేసింది, ఇప్పుడు ఈ ఫుటేజ్, ఆ డ్రెస్, వీటి ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు గేట్స్ క్లోజ్ చేయించండి. అందరినీ క్లాస్ రూమ్లో ఉంచండి. పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందని ఆఖరి నిర్ణయం చెప్తుంది. ప్రిన్సిపల్ డీన్ ఫ్యూజులు ఎగిరిపోతుంది. అర్చన, కిరణ్ కొంచెం కూల్ అవ్వండి, దీనికి ఒక సొల్యూషన్ వెతుకుదాం అంటారు ప్రిన్సిపల్. కిరణ్, నీకు అరవింద్ పైన యాక్షన్ తీసుకోవడం జరగాలి, అంతే కదా? సరే, అరవింద్ని ఒక 15 days కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తున్నాం. అది కూడా తమ కావాలని చేయలేదు. రీజన్ ఉండే చేశారు, కానీ సాక్ష్యం లేదు. క్లాస్ జరుగుతుండగా అలా బిహేవ్ చేయడం తప్పు. కాబట్టి ఇంకా అర్చన, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మేము వెతుకుతాం. ఎందుకంటే ఇదంతా కాలేజీలో జరిగింది కాబట్టి మేము ఆ వ్యక్తిని వెతికిస్తాం అంటూ అర్చన చెప్పినట్టే చెక్ చేయించాలన్న ఆర్డర్ వేసేలోపే ప్యూన్ వచ్చి, సార్ ఆ డ్రెస్సు అంటూ ఒక వ్యక్తి డ్రెస్ తీసుకుని వస్తారు. ఇది గ్రౌండ్లో ఉంది సార్ అంటూ చెప్తాడు. గ్రౌండ్కి ఎలా వెళ్ళింది అనుకుంటూ ఫుటేజ్ మళ్ళీ చెక్ చేస్తారు. ఇంకా నో యూజ్ అనుకుంటారు. ఇంత ప్లాన్డ్గా ఎవరు చేస్తుంటారు అనుకుని, సారీ అర్చన, మేము కనిపెట్టలేకపోయాం అంటూ సాడ్గా చెప్తారు ప్రిన్సిపల్. కానీ ఒక్కసారి కాలేజ్ గురించి కూడా ఆలోచించుకొచ్చిన, త్వరలో కాలేజ్ ఫెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇది బయటికి వెళ్తే బయట పోలీస్, మీడియా కలిపి ఈ కాలేజ్ గురించి బ్యాడ్గా రాస్తారు. నీకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చేస్తాం. వాళ్ళెవరో తెలుసుకుంటాం అంటూ మాటిస్తారు. సార్, కాలేజ్ రెప్యుటేషన్ కోసం స్టూడెంట్స్ జీవితాలు పోయినా పర్వాలేదా? ఇక్కడ ర్యాగింగ్ జరిగితే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇవి బయటికి వెళ్ళకూడదు అంటున్నారు. రేపు ఇలాంటి వాటి వలన ఏ అమ్మాయి ప్రాణం పోతుంది అనగానే ఒక్కసారిగా ప్రిన్సిపల్ రూమ్లో ఉన్న అందరూ కంగారు పడతారు. అప్పుడు కూడా కాలేజ్ రెప్యుటేషన్ కావాలా మీకు? మీలా ఆలోచించబట్టే ఆడపిల్లలు ఎక్కడ రక్షణ లేదు అంటూ అరవింద్ని తీసుకుని వెళ్ళిపోతుంది. వెనకే అర్జున్ కూడా వెళ్తాడు. కిరణ్ కూడా వెళ్ళి ఒకచోట కూర్చుంటాడు ఊపిరి పీల్చుకుంటూ. ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు అంటూ వస్తాడు ఒక వ్యక్తి. ఎదురుకన్న వ్యక్తిని చూసి కోపంగా పైకి లేచి కాలర్ పట్టుకుని, నీకు లవ్ చేయడానికి ఈ అమ్మాయి దొరికిందరా అంటూ మీద పడతాడు. ఎదురుగా విక్కీ నవ్వుతూ నిలబడతాడు, కాలర్ నుండి చేతులు విడిపించుకుంటూ. ఆ రూమ్లో ఉన్నంతసేపు ఊపిరి ఆగిపోయిందిరా ఆ అర్చనను చూసి. ఎక్కడ మన ప్లాన్ ఫ్లాప్ అవుతుందో, ఎక్కడ పోలీసు వరకు వెళ్తుందో అని. అది అమ్మాయి కాదురా, ఆటం బాంబ్. ఒక్కసారిగా ప్రూఫ్ ఉందని నెత్తి మీద పెద్ద బాంబు వేసింది. చివరికి అరవింద్ ఇదంతా కావాలని చేయలేదని నిరూపించింది. అయినా మన ప్లాన్ ఫ్లాప్ అవ్వలేదు కదరా అంటూ నవ్వుతాడు విక్కీ. ఏంట్రా నువ్వన్నది? మన ప్లాన్ పూర్తిగా కూడా వర్కౌట్ అవ్వలేదు కదా, అది వాడు మరదల వలన. కిరణ్ చెంప పగులు కొడతాడు. అర్చన నాకు కాబోయే భార్య, వాడి మరదలు కాదు అన్నాడు. కిరణ్ కోపంగా చూస్తాడు. చూడు, నా ప్లాన్ వాడు ఈ కాలేజీ నుండి బయటకు వెళ్ళడం, అది సస్పెండ్ అయ్యి. అలా జరిగితే అర్చన ఒంటరిది అవుతుంది. నేను అర్చన లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నాను. దానికోసం కావాలని అర్చన గురించి ఆ లెటర్ రాశాను. అది నమ్మాలి కాబట్టి ముందుగానే ఆ గోపిగాడు సిమ్ తీసుకున్నాను. వాడు అర్చనని పిలవడం చూశాను. అప్పుడు పడిపోయిన సిమ్ తీసి నాకు యూజ్ అయ్యేలా చేసుకున్నాను. ఆ గోపిగాడికి అర్చన ఫ్రెండ్స్ అని తెలుసుకున్నా. ఆ తర్వాత నేనే ప్లాన్ చేశాను. వాడి నెంబర్తో అర్చన ఫ్రెండ్గా కాల్ చేసి నాకు వీలైనట్టు అర్చన నుండి సమాధానాలు రాబట్టి వాటిని రికార్డ్ చేసి, నాకు తగినట్టు రికార్డ్ చేసి ఆ అరవింద్కి మెసేజ్ పెట్టాను. వాడిని ఇంకా రెచ్చగొట్టడానికి అలాగే జరిగింది. కానీ అర్చన వెళ్ళి ఏం మాట్లాడిందో. వాడు నార్మల్ అయ్యాడు. నేను చూసేసరికి ఇద్దరు ఒకే బెడ్ మీద. వాడిని చంపాలనుకున్నాను, కానీ నా ప్లాన్ వర్కౌట్ చేయాలి కాబట్టి సైలెంట్ అయ్యి వాడు హాల్లో పడుకోవడం చూసి ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్తోనే వాడు అలర్ట్ అయ్యాడు. ఎలా అయినా తెలుసుకోవాలని పంతం పట్టాడు. తెలుసుకునే ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ప్రూఫ్ దొరకకూడదు కదా. కాబట్టే ముందుగా నా మనిషితో డ్రెస్ తెప్పించాను. ఆన్లైన్ ద్వారా నేనే డ్రెస్ బిల్ పే చేశాను. ఆ గోపిగాడు నెంబర్ నుండి మెసేజ్ కాల్ చేశాను. వీటి ద్వారా వాడు కనిపెట్టలేకపోయాడు. అదే మంచి టైం అనుకున్న వాడిలోని సహనాన్ని తగ్గించి కోపాన్ని రెచ్చగొట్టాను.
వాడికి నీ మీద అనుమానం వస్తుంది, రావాలని నిన్ను ఇందులో దించాను నా ప్లాన్ చెప్పి. ఎందుకంటే అర్చన కాలేజీలోకి వచ్చిన రోజే నువ్వు తనకి వార్నింగ్ ఇచ్చావు. ఆ అరవింద్కి మెయిన్ శత్రువి నువ్వే. నీ క్యారెక్టర్ నాకు ప్లస్ అయింది. నీ నుండి అర్చనని కాపాడుకోవాలన్న పంతమే వాడిలో గత 3 సంవత్సరాలుగా ఉంది. అర్చన నీ కాలేజీకి దూరం పెట్టింది. ఇప్పుడు నువ్వే తన జీవితాన్ని నాశనం చేస్తావన్న భయం నా లాస్ట్ ఫోన్ కాల్తో వాడి సహనాన్ని చంపేసింది, నీ మీదకి వచ్చేలా చేసింది. నిన్ను కొడితే ఏ ప్రూఫ్ లేదు కాబట్టి వాడి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా కనీసం 1 మంత్ అయినా కాలేజీ నుండి బయటకు వెళ్తాడు. అది సరిపోదు కాబట్టి నువ్వు వాడిని అరెస్ట్ చేయిస్తావని బెదిరించి వాడిని కనీసం 2 మంత్స్ అయినా కాలేజీ నుండి సస్పెండ్ చేస్తారనుకున్నా. వాడు కాలేజీలో లేని టైం నేను అర్చనకి దగ్గర అవ్వచ్చు, తనతో పరిచయం పెంచుకోవచ్చు అనుకున్నాను. కానీ ఆ అర్చన అది కూడా ఫ్లాప్ చేసేసింది. కేవలం 15 డేస్ మాత్రమే సస్పెండ్ అయ్యేలా చేసింది. కారణం నువ్వు అంటూ చూస్తాడు విక్కీ. విక్కీ కోపంగా చూస్తాడు. ఏం కాదా, నువ్వు చూసుకోవాలి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు, అక్కడ సెక్యూరిటీ కెమెరా ఉందా లేదా అని. ఆ అర్చన ఒక్కసారికి కనిపెట్టేసి ఆ ఫుటేజ్ చెక్ చేయించింది. అరవింద్ ఇదంతా కావాలని చేయలేదని, తనతో మాట్లాడిన మాటలు వినలేక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ప్రిన్సిపల్ని కన్విన్స్ చేసింది. ఆ ప్రిన్సిపలే ముందు అరవింద్పై సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇంకా అర్చన చూపించిన సాక్ష్యాన్ని నమ్మడా? అందుకే వెంటనే ఎవరికీ కనపడకుండా నీకు కాల్ చేశాను. నీకు నేను ఫోన్ చేయకపోతే నీ డ్రెస్తో నువ్వు ఖచ్చితంగా దొరికిపోయేవాడివి. అవును, నువ్వు కాల్ చేసిన వెంటనే నేను అలర్ట్ అయ్యి కెమెరా లేని సీక్రెట్ ప్లేస్ నుండి నా షర్ట్ని గ్రౌండ్లో పడేశాను. అయినా ఆ అర్చన మామూలు అమ్మాయి కాదు. నేనైతే వాడిని జైలుకి పంపాలని నువ్వు చెప్పినట్టు చేశాను అనగానే మళ్ళీ చంప పగులుతుంది. అలా జరిగితే అర్చన కాలేజ్ ఆపేసేది. అర్చన కాలేజీ మారకూడదని కేవలం కాలేజీ నుండి సస్పెండ్ చేయాలి అనుకున్నది. మరి ఇప్పుడు ఎలా విక్కీ? కేవలం 15 డేస్ ఏం చేస్తావు? ఎలా అరవింద్ మీద నా పగ, అర్చన మీద నీ ప్రేమ రెండింటిని గెలిపిస్తాం? చూస్తాను, ఏమైనా చేస్తాను అర్చనకి దగ్గర కావడానికి. ఆ అరవింద్ కాలేజీలోకి వచ్చేలోపే. కానీ అర్జున్ వాడు అర్చనకి సెక్యూరిటీగా ఖచ్చితంగా పెడతాడు అరవింద్. అందుకే నేను చెప్పింది చెయ్యి అంటూ తన ప్లాన్ చెప్తాడు. అమ్మో, ఈసారి ఆ అర్చన ఇది కూడా సీక్రెట్గా వీడియో తీస్తే ఖచ్చితంగా ఇదంతా మనమే చేశామని అర్థమవుతుంది. లేదు, అర్చన అక్కడ లేని టైంలో చేయాలి, కానీ జాగ్రత్త అంటూ విక్కీ వెళ్ళిపోతాడు. అరవింద్, అర్చన తన ఫ్రెండ్స్ అందరూ ఒకచోట కూర్చుంటారు. అర్చన మెచ్చుకుంటూ ఉంటారు తన ఆలోచన శక్తికి. నిజంగా అర్చన, నువ్వు ఆ కెమెరా గమనించకపోతే ఆ కిరణ్ అరవింద్ని జైలుకు పంపే పూర్తి ప్లాన్లో ఉన్నాడు. లేదా 2 మంత్స్ అయినా అరవింద్ సస్పెండ్ అయ్యి ఉండేవాడు. నేను బ్రతికుండగా నా బావ లైఫ్ స్పాయిల్ కానిస్తానని ఎలా అనుకున్నావు అన్నాడు అర్చన. మరి పోలీసులకి ఇన్ఫామ్ ఎందుకు చేయమన్నావు? అలా జరిగితే అరవింద్కి ప్రాబ్లం కదా. ఆ కిరణ్కి కావాల్సింది అదే అన్నాడు అర్జున్. కాదు, కిరణ్కి కావాల్సింది బావ జైలుకి వెళ్ళడం కాదు అంటుంది అర్చన. అందరూ షాక్గా చూశారు. నీకెలా తెలుసు? ఎలా అంటే, బావ జైలుకి వెళ్ళాలని అతను అనుకుంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడు. అతని ఫాదర్ మినిస్టర్. ఒక్క ఫోన్ చేస్తే లేదా చేయించిన వెంటనే పోలీసులు వచ్చించేవారు. కానీ అతను ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాడంటే అతనికి కావాల్సింది బావ సస్పెండ్ అవ్వడం, కాలేజీలో బావకి బ్యాడ్ నేమ్ రావడం. అందరూ షాక్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అంతేకాదు, ఇదంతా ఆ కిరణే చేశాడు. అందుకే బావ అతన్ని కొడుతున్నా అతను బావని ఒంటిపై చెయ్యి కూడా వేయలేదు. అలా వేస్తే అది ఇద్దరి గొడవ అవుతుంది. ఇద్దరిని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే బావకి కోపం రావాలి, తనపై చేయి చేసుకోవాలి. అందరూ బావదే తప్పు అనాలి, తనని సస్పెండ్ చేయాలి. అందుకే తను కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఇస్తానని బెదిరించాడు కదా అంది సంధ్య. అవును, అలా బెదిరిస్తేనే కాలేజ్ మేనేజ్మెంట్ బావని ఎక్కువగా పనిష్ చేస్తారు. అందుకే నేను కంప్లైంట్ ఇస్తానన్నాను. వెంటనే అతను భయపడ్డాడు. ఎందుకంటే అతను నా పట్ల చేసింది బయటికి రాకూడదు కదా. కానీ అతని పైన కేసు పెట్టినా అతను ఈజీగా బయటకు వచ్చేస్తాడు. అయినా ఎందుకు భయపడ్డాడు? అలా జరిగితే బావకి శిక్ష ఉండదు కదా. బావ అతన్ని కొట్టడం కరెక్ట్ అవుతుంది కదా. అందుకే ప్రిన్సిపల్ని తొందర పెట్టాడు. మరి ఎవరు కాల్ చేసింది? ఆ షర్టు ఎలా గ్రౌండ్లో పడింది అన్నాడు అర్జున్. బావ చెప్పినట్టు అది అతని మనిషి అయి ఉండొచ్చు. ఆ కిరణ్ అలర్ట్ చేసి ఉండొచ్చు. అందరూ ఆశ్చర్యంగా అర్చనాని చూస్తారు. అరవింద్ అర్చనాని హత్తుకుంటాడు. మరెందుకు వాడిని వదిలేశావు? వాడికి శిక్ష పడాలి, వాడు చేసిన తప్పులకి. నీ గురించి ఇదంతా చేసినందుకు నువ్వే చెప్పావుగా ఫ్యామిలీకి తెలియకూడదని. కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటూ అరవింద్ని గట్టిగా పట్టుకుంటూ, నాకు కావాల్సింది వాడెవడో తెలియడం. అది తెలిసింది, నువ్వు వాడిని కొట్టావు. ఇంకా ఎక్కువ కొడితే అది పెద్ద ప్రాబ్లం అని నేను ఆపాల్సి వచ్చింది. కానీ నీకు పనిష్మెంట్ తప్పలేదు. వాడిప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పుడూ కాదు. వాడి తప్పులకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ అర్చన వల్లనే జరుగుతుంది అంటూ ఫ్రెండ్స్ వైపు చూసి, అది డిక్షనరీలో నోట్ చేసుకోండి అంటుంది. కానీ బావా, నాకొకటి చెప్పు, ఆ కిరణ్కి నీ మీద పగ ఎందుకు? నా మీద కోపం అయితే నిన్నెందుకు సస్పెండ్ చేయాలని చూస్తాడు?
అతని తప్పులకి అంటున్నావు. అతను ఏం చేశాడు అంటూ చూస్తుంది అర్చన. అరవింద్, అర్జున్, ప్రియాలు కంగారు పడతారు. ఇంతలో ప్యూన్ అరవింద్ని ప్రిన్సిపల్ పిలుస్తున్నారని చెప్తాడు. కేవలం అరవింద్ని అంటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అరవింద్ సరే అంటూ వెళ్తాడు అర్జున్తో. అర్చన జాగ్రత్త అంటూ. అరవింద్ ప్రిన్సిపల్ రూమ్లో. సార్ రమ్మన్నారట? అవును అరవింద్, సారీ, నీకు పనిష్మెంట్ ఇవ్వడం తప్పలేదు. నువ్వేంటో కిరణ్ ఏంటో తెలిసి కూడా కిరణ్కి వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో నీపైన యాక్షన్ తీసుకోక తప్పలేదు. ఇట్స్ ఓకే సార్, ఎన్నిసార్లు తప్పించుకుంటాడు. కాకపోతే నా అర్చన గురించి ఇదంతా చేయడం, ముఖ్యంగా వాడు అర్చన గురించి వాగింది అంటూ పిడికిలు బిగిస్తూ నేను భరించలేకపోయాను సార్ అంటూ బాధగా చెప్తాడు. అర్చన చాలా తెలివైంది అరవింద్. అంత టెన్షన్లో కూడా తన బ్రెయిన్కి పదును పెట్టిందంటే తెలుస్తుంది. అర్చన తలుచుకుంటే నీకు శిక్ష లేకుండా చేసుండేది, కానీ మేమే ఆపాల్సి వచ్చింది. లేదు సార్, అర్చన నా గురించి ఆగింది. నేను ఇంట్లో ఇది తెలియకూడదన్నానని. ఇంట్లో ఇది తెలిస్తే అందరూ టెన్షన్ పడతారు. ఎంతకాలం వారి దగ్గర దాచిపెడతావు అరవింద్? ఎన్ని దాస్తావు? ఇంతకుముందు జరిగింది కూడా దాచావు. నాకు తెలిసి అర్చనకి ఇంకా నీకు కిరణ్కి మధ్య ప్రాబ్లం ఏంటో తెలుసుండదు, అవునా అంటూ చూస్తాడు. ఎస్ సార్, తెలీదు. తెలిస్తే చూశారుగా ఇప్పుడు జరిగిన దానికి అర్చన రియాక్షన్. ఇంకా ఆ విషయం తెలిస్తే ఏం చేస్తుందో ఊహించడానికి భయం. ఇప్పుడు కూడా ఎందుకు కిరణ్కి పగ అంటుంది. నేను ఆ కిరణ్ గురించి అర్చనకి నాకు దూరంగా పెట్టాను. ఆ కిరణ్ చేసిన తప్పు తెలిస్తే ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. నువ్వేం భయపడకు అరవింద్, అర్చనకి ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ధైర్యం, తెగింపు కనిపిస్తున్నాయి. అరవింద్ చిన్నగా నవ్వి, అవే ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా తెస్తాయి సార్. అర్చన విషయంలో నాకు అదే భయం అంటూ ఇంక నేను వెళ్తాను సార్. అర్చన అంటే నీకు ప్రాణం అనుకుంటా? ప్రాణం అన్న మాట కూడా చాలా చిన్న శబ్దం సార్. అంతకన్నా పెద్ద మాట ఉండి ఉంటే బాగున్ను. నిజంగా అర్చన లక్కీ అనాలో తెలియలేదు. నువ్వు లక్కీయో అర్థం కావడం లేదు. నేనే సార్ లక్కీ, అర్చన కంటే ఎక్కువగా అంటూ నవ్వుతాడు. ప్రిన్సిపల్ నవ్వుతూ, హా అరవింద్, నువ్వు కాలేజ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నువ్వు ఈ కాలేజ్ బెస్ట్ స్టూడెంట్వి. నువ్వు లేకుండా ఫెస్ట్ ఎలా అంటూ నవ్వుతారు ప్రిన్సిపల్. థ్యాంక్ యూ సార్, మే ఐ లీవ్ అంటూ వెళ్ళిపోతాడు అరవింద్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.